ప్రజాపాలన పేరిట మేనిఫెస్టోలో పొందుపరిచిన వికలాంగులు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద VHPS నిరసన తెలిపారు. కాగా ఈ నిరసనలో పోలీసులకు, MRPS నాయకులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులతో పాటు MRPS జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు తదితరులు పాల్గొన్నారు. MSP ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు, ఇతర చేయుత పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్నా గానీ పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడం కోసమే మందాకృష్ణమాయ గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టడానికి ఎన్నో పథకాలు చేపడుతున్నారు. రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద వికలాంగుల సొమ్ము మొత్తం, వృద్ధుల సొమ్ము మొత్తం దోచిపెడుతున్నారు. కానీ వీళ్లకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా కానీ మందాకృష్ణమాయ గారి పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు MRO కార్యాలయం ముందు ధర్నాలుంటాయి. ఈ నెల 20వ తారీఖు నాడు హైవే దిగ్బంధాలుంటాయి. 21వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే 26వ తారీఖు దాకా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వద్ద జరిగే దీక్షలను జయప్రదం చేస్తాం. ఏది ఏమైనా పెన్షన్ పెంచేంత వరకు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం, ప్రభుత్వం గద్దెదించుతామని చెప్పేసి తెలియజేస్తూ మందాకృష్ణమాయ గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేయడానికైనా వికలాంగులు, చేయుత పెన్షన్దారులు, MRPS, MSP నాయకులు